వెల్కమ్ టు వారణాసి. ఐ డిడ్ంట్ నో సెకండ్ టైం నేను వారణాసి మా డాడీ ఇది చేయడానికి వస్తాను అని. మిడ్ నైట్ కూడా మన దగ్గర అంట 6 o'clock అలా ఆపేస్తారు, కానీ ఇక్కడ అసలు ఆపని కూడా ఆపరని అంట. 24/7 దహనం జరుగుతూనే ఉంటుందంట. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? వీడియో ఎలా తీసుకుంటున్నావు మమ్మీ? మా మమ్మీకి వీడియో తీయటం రాదు, ఫస్ట్ టైం ఏదో తీస్తుంది. ఏంటి? మా డాడీ అయితే ఫుల్ ఇట్లనే వీడియోలు తీస్తూ ఉంటాడు. మా డాడీ ఫోన్ అన్ని ఇట్లా ఫ్లైట్ వీడియోలు, ఎక్కడికైనా వెళ్ళే వీడియోలు ఇవే ఉంటాయి. పైలట్ బాగున్నాడు. ఈ పైలట్ ఈ బ్లాగ్ చూసి నాకు మెసేజ్ చేస్తాడేమో. అమ్మయ్య, ఫైనల్లీ వారణాసి వచ్చేసాను. వెల్కమ్ టు వారణాసి. సో రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వీడియోలో. సో ఇప్పుడైతే క్యాబ్ లేకపోతే ఏంటో ప్రాసెస్ అనేది ఐ హ్యావ్ నో ఐడియా. లాస్ట్ టైం వచ్చినప్పుడు వారణాసి ఒక్కదాన్ని రాలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇప్పుడు నేను మమ్మీ వచ్చాం, మమ్మీకి కూడా తెలియదు, నేనే ఇంకా తీసుకెళ్ళాలి కాబట్టి లెట్ మీ గో అవుట్ అండ్ ఫైండ్ అవుట్. బట్ ఈ ఎక్స్కలేటర్ దిగి వారణాసి అనేది బోర్డు చూడగానే ఐ రిమెంబర్ లాస్ట్ టైం నేను వారణాసికి వచ్చింది. కొన్ని ప్లేసెస్కి మనం ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం అదే ప్లేస్కి మనం వెళ్తున్నప్పుడు కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ టైం వారణాసి వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ నో సెకండ్ టైం నేను వారణాసి మా డాడీ ఇది చేయడానికి వస్తాను అని. సో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో వీ నెవర్ నో. బట్ యా, ఫైనల్లీ సేయింగ్ గుడ్ బై టు మై డాడ్ ఇన్ వారణాసి. సో ఇప్పుడు వెళ్ళి క్యాబ్ చూడాలి. క్యాబ్ దొరకంగానే ఐ కంటిన్యూ ద వీడియో. ఓ మై గాడ్, వారణాసిలో ఫుల్ అంటే ఫుల్ చలింది. నేనేమో చలి ఉండదు ఏముండదు అనుకొని స్లీవ్లెస్ వేసుకొని మరీ వచ్చాను. మా మమ్మీ ఏమో ఉరుకుతుంది ఫుల్ చలితో. మళ్ళీ రాగానే మా మమ్మీ షాల్వా దొరికిద్దా అంట. మమ్మీ చలిందా? ఏడి మన డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ ఏడి? ఫైనల్లీ నేను చాలా తెలివి ప్రదర్శించి ఊబర్ బుక్ చేశాను. ఫైనల్లీ ఐ గాట్ ఇట్ ఫర్ 600 చేంజ్, ఆల్మోస్ట్ లైక్ 700కి. బికాజ్ వారణాసి నుంచి మళ్ళీ కాశీ వెళ్ళాలని అంటే వీ షుడ్ టేక్ ఎన్ క్యాబ్. డైరెక్ట్ కాశీకి మనకి యాక్సెస్ ఉండదు ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ ఒక 30 kilometers ఉంటుంది. సో 30 kilometers వెళ్ళాలి. అండ్ ఈసారి నేను ఈ ట్రిప్ ఇప్పుడు వచ్చినప్పుడైతే ఐ హ్యావ్ నో క్లూ నేను ఎట్లా వస్తున్నాను అని. నాకు అసలు సరిగ్గా బుక్ చేయటం రాదు, హోటల్ కూడా బుక్ చేయటం రాదు. కానీ ఫస్ట్ టైం హోటల్ బుక్ చేశాను. ఫ్లైట్ అండ్ ఆల్ నేను ముందే బుక్ చేస్తాను, నాకు వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాబ్ వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తారో ఏంటో, వాళ్ళు మనకేమో హిందీ రాదు, ఏం చేయాలి అని ఆలోచించాను. బట్ ఎందుకన్నా మంచిది ఒకసారి లెట్ మీ ట్రై. యూఎస్లోనే ఊబర్ ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఊబర్ ఉండదు అని ట్రై చేస్తే దొరికింది. సో 700 ఛార్జ్ చేశారు. అండ్ అదేంటో ఏమో లాస్ట్ టైం నేను వారణాసి వచ్చినప్పుడు మమ్మీ ఎండకైతే ఇట్లా అసలు మొత్తం ముళ్ళులు కూర్చున్నట్టే ఉంది. ఇప్పుడు చలికి మొత్తం గుణపాలు కూర్చున్నట్టుంది. ఓ ఫక్, అసలు మామూలు లేదు చలి. సో గాయస్, ఎవరైనా వారణాసి ప్లాన్ చేస్తే గెట్ ద వింటర్ వేర్. నేనైతే ఐ హ్యావ్ నో క్లూ వారణాసిలో ఉండదేమో చలి అన్నట్టు ఇదిగో ఇలా చేతులు స్లీవ్లెస్ వేసుకొని వచ్చాను. బట్ ఇట్స్ హారబుల్, వెరీ కోజీ, వెరీ నైస్ అండ్ టూ
చలి చలి చలి. సో యా, ఎవరైతే వారణాసి ప్లాన్ చేస్తున్నారో పక్కా వింటర్ వేర్తో రండి. అండ్ తర్వాత ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఆ హోటల్ ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఉత్తరప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ థింక్ హియర్ వీ హ్యావ్ ఎ లగ్జీరియస్ హోటల్స్ అండ్ ఆల్. నార్మల్ 3-స్టార్ హోటల్సే ఉంటాయి నాకు తెలిసి. సో అదేదో ఒకటి బుక్ చేసిన. సో ఇప్పుడు వెళ్ళి ఆ హోటల్ ఎట్లుందో చూడాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఆ హోటల్ అయితే ఓయో రూమ్ లాగే ఉన్నాయి. బట్ ఇప్పుడు లెట్ మీ సీ. సో హోటల్ అయితే నేను బుక్ చేసింది 4000 ఉంది. సో ఇప్పుడు 4000కి అది వర్తబుల్లా కాదా వెళ్ళి చూడాలి. ఇప్పుడైతే ఆన్ ది వే టు కాశీ. చూసింది అదే ఉరికొస్తుందిగా. ఏడో ఎడిపోయిండు. మా మమ్మీ జాస్పర్ కోకోతో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఓకే గాయస్, ఫైనలీ నా రూమ్ టూర్ చూపించాలంటే ఎలానో ఉంది. బికాస్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద వర్త్. ఇదిగో మా మమ్మీ బెడ్రూమ్లో సగం ఉంది రూమ్. ఏసీ ఫ్యాన్ ఉంది కానీ వేస్ట్, ఫుల్ చలి ఉంది కాబట్టి ఇక్కడ. సో యా, దిస్ ఇస్ వాష్రూమ్, ఒక చిన్న టీవీ, ఏసీ, ఇంకా 2 settings ఫర్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ స్మాల్ డైనింగ్ టేబుల్ టైప్స్. యా, ఇంకా ఓవరాల్ ద వ్యూ ఇది. సో ఇదన్నమాట 4000 వర్త్ రూము. మా వల్ల కాక ఇంకా మేము రిక్షా తీసుకున్నాం. ఎందుకనంటే బిత్తిరి తిరిగాం అటు ఇటు అస్సలు దొరకలే ఎక్కడికి వెళ్ళాలో. మనకు వచ్చిన హిందీతో మేనేజబుల్ కూడా కష్టం. సో అందుకే ఇప్పుడైతే ఆంధ్ర ఆశ్రమం దగ్గర ఒక గురూజీ ఉంటాడని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం, చూడాలి. అబ్బా హెవీ ట్రాఫిక్ అబ్బా. వీళ్ళైతే ఈ రిక్షాని సందుగొందుల్లో కూడా తిప్పుతారమ్మా. అమ్మో, ఇక్కడ తొక్కలేపోయాడు. గాయస్, ఫైనల్లీ ఘాట్ దగ్గరకు వచ్చేసా. సమ్ విజయనగరం ఘాట్ అని చెప్పారు. అండ్ హీఈస్ ద పర్సన్ గణేష్. హాయ్. నాకు ఫైనల్గా మా డాడీ పంపించినట్టు ఏమీ తెలియకుండా బిత్తిరి రిక్షా మీద చూస్తుంటే ఫైనల్లీ ఐ ఫౌండ్ హిమ్. And he is a Telugu person. Kashi Ganesh 46 YouTube channel. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు, కాశీ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఈయన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో దట్ తెలుస్తుంది కాశీ ఎలా ఏంటి అనేది. అండ్ యా, సో అర్థం అనేది శ్రద్ధగా చేయాలి. అది మన తెలుగు వారే చేయాలి. ఎందుకంటే హిందీ వాళ్ళ చేతులు పెట్టి వాడిని చదువుతున్నాడు, వీళ్ళని చదువుతున్నాడు, అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. యా అవును. శ్రార్థం అనేది శ్రద్ధగా చేయాలి. అందులో అస్థికలు అని అంటే చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ పితృదోషం పడ్డదని అంటే మళ్ళీ 6 లక్షలు ఖర్చు అవుతుంది కాశీ. వామ్మో. hours ఇక్కడ అంటే బాడీ శవదానం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ. ఓ మై అచ్చా, వామ్మో. 24 hours మిడ్ నైట్ కూడా మన దగ్గర అంట
6 o'clock అలా ఆపేస్తారు, కానీ ఇక్కడ అసలు ఆపని కూడా ఆపరని అంట. 24/7 శవదానం దహనం జరుగుతూనే ఉంటుందంట. మందిర్కి వెళ్ళే రూట్ యాక్చువల్లీ. బోట్ నుంచి కూడా మందిర్కి వెళ్ళొచ్చు. దిస్ ఇస్ లలిత్ ఘాట్. ఇటు నుంచి లోపలికి వెళ్తే మందిర్ వస్తుంది యాక్చువల్లీ. సో నేను వచ్చిన ఘాట్ వేరు, ఇప్పుడు ఇక్కడ దిగుతున్న ఘాట్ వేరు. దిస్ ఈస్ కాల్డ్ లలిత్ ఘాట్. ఇది మందిర్ లోపలికి వెళ్ళొచ్చు ఇటు నుంచి. ఫైనల్లీ ఇట్స్ డన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే చాలా మంచిగా చేపించారు. అంటే నాకు హిందీ రాదు, ఒక హిందీ పండిట్ దొరికితే ఎలా ఏంటి అని అనుకుంటే లక్కీగా నేను రిక్షాలో ఇక్కడికి ట్రావెల్ అవుతున్న గ్యాప్లో మీరు చూశారు. ఐ మెట్ వన్ ఆఫ్ ద తెలుగు గాయ్ గణేష్ అని. సో ఆయన నాకు ఇక్కడ తీసుకొచ్చి నారాయణ శాస్త్రి గారిని పరిచయం చేశారు. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఐ వాజ్ సో బ్లెస్డ్ టు మీట్ హిమ్ అండ్ మా నాన్నే చేపించాడని ఫీల్ అవుతా. ఎందుకనంటే నాకు అసలు ఏమీ తెలియదు, ఇక్కడ ఏమీ తెలియకుండా వచ్చాను నేను. ఏదో ఇంకా అన్ప్లాన్డ్గా వచ్చేసాను. బట్ హిందీ రాదు, ఎలా మేనేజ్ చేయాలి, సరే చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసా. బట్ థ్యాంక్ఫుల్. అండ్ నెక్స్ట్ అభిషేకం కూడా రమ్మన్నారు. ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ మీకు ఎప్పుడైనా కాశీకి వెళ్ళాలి అన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చూసే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నేను ఐల్ గివ్ యూ ద కాంటాక్ట్. లేకపోతే నార్మల్గా కూడా నేను చెప్తాను, కమెంట్ చేయండి ఎవరికైతే కావాలి అని అనుకున్న వాళ్ళకు. నేను ఇక్కడ ఎవరిని మీట్ అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా. ఇప్పుడు మనం హిందీ వాళ్ళు ఆ పూజ చేసినా మనకి ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. కమింగ్ టు తెలుగు ఇవన్నీ మనకు అర్థమవుతుంది. అండ్ మనం మన వాళ్ళకి రియల్ మంచి మనస్ఫూర్తిగా సెండ్ ఆఫ్ చెప్పచ్చు. సో యా, ఇప్పుడైతే నేను కార్యక్రమం అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఈ బోట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి నదిలో కలిపేసి రావాలి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మునుగుదామని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మునుగుదాం మనం. ఇప్పటికైతే మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. ఈ గ్యాప్లో నేను దేవస్థానంకి వెళ్ళి కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ గురువుగారు అభిషేకానికి పిలిచారు, ఇది తీసుకొని దెన్ వారణాసికి స్టార్ట్ అవ్వాలి. సో అది ద మ్యాటర్. ఇప్పుడు బోట్ కోసం వెయిట్. ఈ చాంటింగ్ ఎంతో పీస్ఫుల్గా ఉందంటే వావ్. ఫైనల్లీ ఘాట్ నుంచి విశ్వనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అదే విశ్వనాథ్ టెంపుల్. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇప్పుడు 300 రూపీస్ టికెట్ తీసుకొని గేట్ 4 నుంచి విశ్వనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. సో అది ఇక్కడ చాలా అంటే చాలా లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో మన వస్తువులు అన్నీ పెట్టేసి వెళ్ళాలి. ఐ హోప్ మీకు వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే నేను ముందే నా ఫోన్ కానీ నా బ్యాగ్ కానీ అన్నీ పెట్టేస్తున్నా, బికాజ్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి. అండ్ టెంపుల్ ముందు ఇంకా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందని ఇక్కడే ఇచ్చేసి వెళ్తున్నాం. Yes, I'll be continuing once I come out. ఆ శివయ్య ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసింది ఏంటి? అభిషేకం, రుద్రాభిషేకం. రుద్రాభిషేకం చేసి ఆల్మోస్ట్ డన్. ఇప్పుడైతే కేదార్ ఘాట్కి వెళ్ళి హారతి తీసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయి హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసి క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి హైదరాబాద్ వచ్చేయాలి. సో హోల్ కాశీ ఎలా వచ్చానో, ఎంత హ్యాపీగా వెళ్తున్నానో. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే నేను అసలు నాకు ఎవరూ తెలియదు అన్న దగ్గర ఇంత హెల్ప్ఫుల్ అందరు. లోపల కూడా నేను ఫోన్ ఎలో లేదు, లోపలికి వెళ్ళాక నాకు డబ్బులు లేవు,
టెంపుల్ లోపలికి. మళ్ళీ ఏమో నాకేమో అభిషేకం చేయాలని ఉంది. అక్కడ కూడా వన్ పూజారి హెల్ప్ మీ సో మచ్ టు డూ దాట్. ఫైనల్గా చేసి బయటకు వచ్చాను. ఐఎమ్ సో 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 హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రిక్షా తీసుకొని కేదార్ఘాట్కి వెళ్ళి హారతి. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. దోడ్ వెరీ నైస్. స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు, వెనక్కి వచ్చినారు చూడు. ఎంత బాగుందో నాకు. అండ్ ఇక్కడ చాంటింగ్ అయితే క్రేజీ. నాకు ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది, అంత బాగుంది. బట్ పొద్దున్నుంచి ఏమీ తినకుండా కూడా బాగానే ఉన్నామంటే గ్రేట్ కదా మమ్మీ. పొద్దున్నుంచి మేము ఏమీ తినలేదు, ఏమీ తినకుండా కూడా శివయ్య మా డాడీ అసలు ఈరోజు వారణాసిలో మాకు ఎన్లైట్నింగ్. బాగుంది, చాలా బాగుంది. నిజంగా అంటే నిజంగా బాగుంది. లుక్ ఎట్ మై ఫేస్, ఐఎమ్ సో 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 హ్యాపీ. అండ్ మా డాడీది చేసేటప్పుడు కూడా ఇన్ని రోజులు సంవత్సరం ఉన్న యాంగ్జైటీ అదంతా కూడా ఆయన చెప్పే మాటలకి అదంతా నేను చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఇప్పుడైతే ఎగ్జిట్కి వెళ్ళి రిక్షా ఎక్కాలి. ఐ విల్ కంటిన్యూ దే. జై హర హర మహాదేవ. चलो चलो हर हर महादेव. బ్యాగ్ పోతుంది నా బ్యాగు. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. ఏం లేదు. అమ్మో ఎంత టార్చర్ మమ్మీ. మా మమ్మీ బాడీ షేక్ అయిపోయిందా. చలి కంటే నాకు టెన్షన్ ఎక్కువ ఉండే యాక్చువల్లీ గైస్. ఏంది అని అంటే మేము హారతి అభిషేకం ఫినిష్ చేసుకొని వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ప్రాపర్గానే టైం ప్లాన్ చేసిన. కాకపోతే ఏంటనంటే ఆటో వాడు పెద్ద వేస్ట్ గాడు దొరికిండు. వాడు వేరే ఏదో సందులో దింపిండా. వాళ్ళని అడుక్కుంటే నేను వెళ్ళే వరకు లేట్ అయింది. హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి మళ్ళీ క్యాబ్ దొరకలేదు. క్యాబ్ దొరకకపోతే ఏమైంది, మళ్ళీ ఆటో బుక్ చేసిన. ఎందుకంటే ఆటో వాళ్ళు అయితే సందులు గొందుల్లో తీసుకెళ్ళి షార్ట్కట్లో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారని. బోర్డింగ్ టైం 8:30, నేను రీచ్ అయింది 8:32కి ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ఓ సాహో కాదు దానమ్మ. అసలు ఎలా ఉరికానంటే అలా ఉరికా, మొత్తం పిచ్చి పిచ్చి అయిపోయా. సో ఫైనల్గా వచ్చిన. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్తున్నా. దిస్ స్ట్రగుల్ ఈజ్ రియల్లీ రియల్. యాక్చువల్లీ నాకు చాలా అంటే చాలా ఆకలిస్తుంది. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ క్యాష్. ప్రెజెంట్ ఎవరు క్యాష్ యూజ్ చేయట్లేదు కదా, అంటే అంత క్యాష్ క్యారీ చేయట్లేదు కదా. సో నేనైతే అస్సలు క్యారీ చేయను. ఐ ఆల్వేస్ యూజ్ ఫోన్పే, జీపే, పేటిఎం ఇవే. సో అలా తీసుకెళ్ళిన కొంచెం క్యాష్ కాస్త వారణాసిలో అయిపోయింది. రిక్షా, ఆటో అని, క్యాబ్ అని, అదని ఇదని. ఇప్పుడేమో అక్కడ చూడండి, నాకేమో తినాలనిపిస్తుంది. సో అప్పుడు వీళ్ళ దగ్గర ఫోన్పే లేదని రియలైజ్ అయ్యి కాశీ ప్రసాదం తింటున్నా. ఫైనలీ వి ఆర్ ఇన్ హైదరాబాద్. వావ్, ఏదో చిరంజీవి ఏదో సినిమాలో అంటే ఊరికి రాగానే లేకపోతే ఇండియాకి రాగానే ముద్దు పెట్టుకుంటాడు చూడు, ఆ రేంజ్లో అనిపించింది నాకు రాగానే. అండ్ ఆ రేంజ్లోనే మా మమ్మీకి కూడా అనిపించి బిర్యానీ తినేసింది. అంటే మా మమ్మీ ఒకటే కాదు, నేను కూడా చికెన్ బిర్యానీ తినేసా. దాని తర్వాత సమ్ బర్గర్ అండ్ ఫ్రైస్ ఐ నో. కానీ మేము ఏంటంటే కాశీ వెళ్ళిన దగ్గర నుంచి మనం ఏం తినలేదు, ఎందుకంటే ఆ ఫుడ్ మాకు పడదు మళ్ళీ ఎందుకు అని చెప్పి తినలేదు.
సో 2 రోజులు ఆకలి రాగానే ఒక కోళ్ళని వేసాం, కొన్ని కోళ్ళని వేయబోతున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత ఇంటికి. ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్గా? సమ్వేర్ అరౌండ్ అర్ధరాత్రి 12:30 అయింది. ఓకే గాయ్స్, అది కంటిన్యూ తిన్న తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మా జాస్పర్ కోకే ఎలా వెల్కమ్ చేస్తారో చూద్దాం. వచ్చాడు, మా ఇంటికే వచ్చాడు కోకో. నాన్న నా దగ్గరికి వచ్చాడు. వస్తూ ముచ్చుకున్న కోకోలు, ముచ్చుకున్న జాసు కోకో. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. అమ్మో ఎంత చలిరా బాబు బయట. అండ్ ఫైనల్లీ వారణాసి ఈస్ డన్. అండ్ ఐ లవ్ యూ డాడీ. ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు హెవెన్. సో గైస్, ఇది నా బ్లాగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఐ విల్ రిప్లై